ఉంటే, దేవుని యందు భయభక్తులు ఉంటే, నేను పాపిననే భావం, పశ్చాత్తాపం మీకు ఉంటే, మీరు ఆటోమేటిక్గా మార్పు చూడవచ్చు. మీ హృదయం మార్పు చూడవచ్చు. చూడండి, మత్తయి సువార్త 5:27 వ్యభిచారము చేసిన స్త్రీ, వ్యభిచారము చెయ్యవద్దన్న మాట మీరు విన్నారు కదా. మనసులో మోహిస్తే, అప్పుడే కొత్త నిబంధనకు వస్తే, మనసులో హృదయంలో మోహిస్తే చాలు, తాకక్కలదు, అప్పుడే వ్యభిచారం చేసేసినట్టు. కళ్ళు ముందర జాగ్రత్త. ఈ కళ్ళును జయించిన వాడు అనేక కళ్ళు మీ మీద పడతాయి, దేవుణ్ణి మహిమపరుస్తారు. ఎందుకంటే ఒకడు దేని చేత జయ జీవితం పొందుతాడో అది అతనికి దాసుడవుతాడంట, దాసోహం అవుతుందంట. జయ జీవితము అంటే ఊరికనే రాదండి. పదే 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 దాంట్లో నలిగిపోవాల. ఒక కలెక్టర్ జీవితము ఇది సూచన. ఒక కలెక్టర్ అవ్వాలంటే తను ఎన్ని బాధలు పడుంటాడు. ఇలాంటి పాపము చెయ్యకూడదు అని ఒక గ్రహింపు ఉండాల. నోటి మాటతో ఆయన స్తుతించారంట, నాలుకలతో ఆయనను బొక్కేశారంట. అయినను వారు హృదయముల ఎడల స్థిరంగా ఉండలేదు, ఆయన నిబంధనను నమ్మకంగా గైకొనలేదు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రం 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 యేసయ్యా. మా హృదయాల గురించి తండ్రి, నీవు మాకు చెప్పిన ఈ మాటలను ప్రభువా మేము భద్రం చేసుకుని, ప్రభువా యేసు రక్తము ప్రతి పాపము నుండి మమ్మల్ని